పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పవిత్ర గ్రంథంలో మనం చూస్తే గనక యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని కానీ మిగతా వారిని కానీ తన దగ్గరకు వచ్చిన వారిని కానీ ఆయన చెయ్యమన్న పనులు కొన్ని ఉన్నాయి. ఆయన చెయ్యమన్న పనులు చేసినప్పుడు ఎటువంటి సమృద్ధితో నిండింది అనేది చాలా స్పష్టంగా అక్కడ కనపడతా ఉంటుంది. అవి కొన్ని మనం చూద్దాం. అదేంటంటే ఆయన చెయ్యమన్న పనుల్ని ఆ కార్యాలని చేసిన వారు ఎటువంటి సమృద్ధి పొందారు, ఇదే మన అంశం ఈరోజు. అదేంటంటే మొట్టమొదటిది మనం పేతురు గారికి 2 సార్లు యేసుక్రీస్తు వారు ఒకే రకమైన ఆజ్ఞనిచ్చారు. అదేంటంటే మొట్టమొదటి సేవా ప్రారంభంలో పేతురు గారిని వారు ఆ రాత్రంతా వల వేసినా సరే చేపలు పట్టుకోలేకపోయామని అన్నప్పుడు ఆయన ఒక డైరెక్షన్లో సూచించి ఇక్కడ వల వేయినప్పుడు మీకు చేపలు దొరుకుతాయి అన్నప్పుడు వలలో పిగిలిపోయేటన్ని గొప్ప చేపల రాశి అక్కడ వచ్చింది. అంటే ఆయన మాట విని పేతురు గారు అప్పటికే చాలా సీనియర్ జాలరి, కానీ అతను కూడా ఏమి పట్టుకోలేకపోయినటువంటి దశలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి ఆయన చెప్పిన చోట వల వేస్తే ఏం జరుగుద్దో చూపించారు అక్కడ. అంటే కేవలము పేతురు ఆయన మాట విని చేసినటువంటి పనికి అతను పొందినటువంటి ఆ సమృద్ధి, యేసుక్రీస్తు వారి మాట వింటే ఎటువంటి సమృద్ధి మనకి లభిస్తుంది అంటే అక్కడ పేతురు గారిని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అక్కడే కాకుండా ఆఖరిలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డ తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదరై వెళ్ళిపోతారు. అప్పుడు పేతురు గారు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానంటే మేము కూడా నీతో పాటు వస్తామని శిష్యులు అంటారు. ఆ టైంలో ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారు అంటే ఆయన 40 రోజులు ఇక్కడ తిరుగుతూ చనిపోయిన తర్వాత శిష్యుల్ని బలపరుస్తూ అనేక మందికి 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నారు. అదే రీతిలో అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షపరచబడ్డారు. ఆయన మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు వారెవ్వరు కూడా యేసుక్రీస్తుని గుర్తుపట్టరు. ఎవరో అనుకుంటారు. పిల్లలు మీ దగ్గర భోజనానికి తినడానికి ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు లేదు అంటారు. వాళ్ళు రాత్రంతా వల వేసినా సరే వలలో చేపలు పడలేదంటారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు వారు కుడి పక్కన వలవేయుడి అని చెప్తారు. అప్పుడు వెంటనే కుడి పక్కన వలవేయగానే చాలా గొప్పవైనటువంటి చేపలు అక్కడ సంఖ్య కూడా ఇస్తారు. అన్ని చేపలు అక్కడ పడ్డాయి, అంటే గొప్పవైనటువంటి చేపలు పడ్డాయని. దానికి ఆత్మీయ అర్థం చాలా ఉంటుంది. కానీ ఇక్కడ మనం కేవలము యేసుక్రీస్తు వారి మాట వింటే కలిగేటటువంటి సమృద్ధిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన 2 సార్లు పేతురుకి ఎక్కడ వలవేయాలో చెప్పారు. అమితమైనటువంటి చేపల రాశిని పట్టుకోవడానికి కారణం ఏంటంటే కేవలము యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వినటమే. అదేవిధంగా ఇంకొక చోట మనము చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో 25 నుంచి కూడా ఒక విషయం జరుగుతుంది. అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి సుంకం అంటే పన్ను వసూలు చేసే అధికారులు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు పేతురు బయట ఉన్నప్పుడు పేతుర్ని పట్టుకొని అడుగుతారు, మీ బోధకుడు పన్ను చెల్లించడా అంటే పన్ను ఏంటంటే అరశెకెలు సుంకము చెల్లించడా అంటే ఎందుకు చెల్లిస్తారు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాడు అడగటానికి. యేసుక్రీస్తుకి ఈ సంగతి బయట జరిగింది కాబట్టి ఆయనకి తెలియదు. ఆయన అడగాలనుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే అతనికి నువ్వు వెళ్ళి సముద్రంలో వల వేసి వచ్చినటువంటి చేప మొట్టమొదటి చేప పడుతుంది, ఆ చేప నోట్లో 1 షెకెలు ఉంటుంది, తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఆ షెకెల్ని చెప్పినట్లే చేస్తాడు. ఆ షెకెలు దొరుకుతుంది, అది తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు చూపిస్తే ఆయన అంటాడు ఇది నీకును నాకును మన ఇద్దరికి కట్టేయి సుంకంలాగా అంటాడు. చాలాసార్లు మనం చదువుతాం కానీ అక్కడ అడిగింది మీ బోధకుడు పన్ను చెల్లింపడా అని అడిగారు. అక్కడ చెల్లించాల్సిన పన్ను 6 షెకెలు మాత్రమే. కానీ అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నీ కోసం నా కోసం కూడా చెల్లించంటారు. చేప నోట్లోంచి వచ్చింది షెకెలు అంటే 2 హాఫ్స్ అనమాట. ఇతను 1 అరశెకెలు చెల్లించాలి, యేసుక్రీస్తు వారు ఇంకొక 1 షెకెలు చెల్లించాలి. కానీ వచ్చిన చేప నోట్లోంచి షెకెల్ వచ్చింది బయటికి. అయితే ఆ షెకెల్ వల్ల అతను పేతురు గారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వినడం వల్ల తనకు కూడా సుంకం కట్టేసుకున్నాడు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు కూడా ఇటీవల కాలంలో చదివేటప్పుడు మళ్ళీ నేను చదివేటప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది అనమాట. వాళ్ళు అడిగింది 1 షెకెలే, మరి షెకెల్ ఎందుకు కట్టారంటే నీ కోసం నా కోసం కూడా అంటారు. అంటే
తాను కూడా సుంకం చెల్లించాల్సి ఉండగా యేసుక్రీస్తు వారి మాట వినడం వలన యేసుక్రీస్తు వారు చెల్లించవలసిందే కాదు, తన కోసం కూడా అది చెల్లించబడింది. కాబట్టి ఆయన మాట విని వారు సాధించినటువంటి కార్యం అది. అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక పక్షవాతం గలవాడిని యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తారు. అయితే అతనిని స్వస్థపరిచేటప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నడువు అంటారు ఆయన. అప్పటిదాకా ఏమాత్రం చలనం లేకుండా తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ చచ్చుబడిపోయి అతను కదలలేని స్థితిలో ఉన్నందువల్లే అతని స్నేహితులు ఆ ఇంటికి తీసుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళలేక ఇంటి కప్పును విప్పి ఇంటి మధ్యలోంచి అతనిని దింపి బయటకు తీసుకొచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు నువ్వు నడువు అంటున్నారు, కనీసం చెయ్యి పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, ఏం చేయకుండానే నువ్వు నడువు అనగానే అతను లేచి నడవసాగాడు. అంటే ఆయన చెప్పిన మాట వినేటటువంటి ఆ మనస్సు కూడా ఇతనికి ఉంది. యేసుక్రీస్తు వారు నడవనగానే అతను నడిచాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అన్నారు అనమాట. అంటే ఆయన మాట వినడం వల్ల అతను కూడా పూర్ణ స్వస్థుడయ్యాడు. కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు కానీ అతని యొక్క పాపాలు క్షమించబడి ఆత్మ కూడా స్వస్థపడ్డది. ఇక్కడ మనము యేసుక్రీస్తు మాట వినటం వలన కలిగినటువంటి లాభము, వాళ్ళు కేవలం శారీరక ఆరోగ్యం కోసం తీసుకొచ్చారు కానీ అతని ఆత్మ కూడా స్వస్థపరిచాడు. అదేవిధంగా సిలోయమన కోనేటి దగ్గరికి వెళ్ళి నీ కళ్ళని కడుక్కో అని యేసుక్రీస్తు వారు ఒక పుట్టి గుడ్డివానికి చెప్తారు. అక్కడ ఆయన బురద చేసి ఆయన ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదని అతని కళ్ళకి రాసి అక్కడెక్కడన్నా మామూలు నీళ్ళతో కడుక్కోమని చెప్పారు. సిలోయం అనే కోనేటిలో వెళ్ళి కడుక్కోమని చెప్తారు. అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం, అది ఎంత దూరం ఉందో తెలియదు కానీ అతను అక్కడ వరకు వెళ్ళి కడుక్కొని చక్కగా చూపు పొందాడు, స్పష్టంగా చూడగలిగాడు. అతను యేసుక్రీస్తు వారి మాటను వినకుండా అక్కడ వరకు నేనే వెళ్తానని ఊరుకుంటే అతనికి ఆ చూపు వచ్చేది కాదేమో, కానీ అతని యొక్క వినయము విధేయత అతనికి చూపు తెప్పించడానికి కూడా సాధ్యము పరచబడ్డాయి. అదేవిధంగా మనం మత్తయి సువార్తలు చూస్తే 9వ అధ్యాయం 9వ వచనంలో సుంకం వసూలు చేసేటటువంటి అధికారి అయిన మత్తయి గారు అక్కడ ఆ గట్టు మీద కూర్చొని ఉంటే నువ్వు నన్ను వెంబడించు అంటారు యేసు. ఇంకేం చెప్పరు, నువ్వు నన్ను వెంబడించనగా అతను అన్ని వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది, అతను చేయాల్సిన పనులు చాలా ఉండుంటాయి, మధ్యలోనే వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించగానే చెప్పగానే చేయటం అనేది యేసుక్రీస్తుకి ఇష్టము. అది వెంటనే మనం చాలా చోట్ల నేను చదివాను, అంటే ఒబీడియన్స్ అనేది ఎప్పుడో చేసేది కాదు, వెంటనే ఒబే అయితేనే అది ఒబీడియన్స్. తర్వాత చేస్తాను అని కొంచెం లేటుగా చేయటం ఒబీడియన్స్ కాదు, వెంబడించమనగా వెంబడించాడు. కాబట్టి మత్తయ్య గారికి ఎంత ఘనత ఇవ్వబడిందంటే అతను రాసిన సువార్త నూతన నిబంధనలో మొట్టమొదటి సువార్తగా పెట్టబడింది. అది జ్ఞానులు బైబిల్ పండితులు చేసిన విషయమే అయినా పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా వారు చేయలేదు. మత్తయ్య గారు వెంబడించు అనగానే వెంబడించు మూలాన అతను ఒక సువార్తలు రాసినటువంటి ఆ యొక్క అపోస్తలులో మొట్టమొదటి వాడయ్యాడు. అదెంత అద్భుతమైన విషయము. అదేవిధంగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దని చెప్పి భయపడకుండా ఉన్నవారు స్వస్థత పొందటం, అదేవిధంగా నువ్వు లేచి సమాధానం కలదానమై వెళ్ళు అన్నప్పుడు ఆ సమాధానాన్ని వారు పొందటం, ఇలాంటి అనేకమైనవి చూస్తాం. ఆయన చెప్పినట్లు చెయ్యగానే పొందేటటువంటి దానికి, వారు ఆశించిన దానికి వారు పొందిన దానికి ఏ మాత్రమూ సాపత్యం లేదు. వారు కొంచెమే ఆశించి ఉండొచ్చు. ఇందాక మనం పేతురు గారిని చూసుకున్నప్పుడు కేవలం బోధకుని యొక్క పన్ను చెల్లించడం మాత్రమే అతను ఊహించాడు, కానీ తన తరఫున కూడా బోధకుడు కట్టేశాడు. కాబట్టి మనము ఊహించే వాటికంటే అడిగే వాటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తి గల మన దేవుడు. మనం ఊహించింది కొంచెమైనా సరే ఆయన చాలా ఎక్కువగా మనకి ఇవ్వగలడు. అది తెలుసుకోవడం కోసం మనం ముందుగా ఆయన చెప్పిన మాటల్ని మనం పాటించాలి. ఇదంతా మనకి ఆయన బ్రతికి ఉన్న కాలంలో. ఇప్పుడైతే ఆయన మనకందరికీ ఒకే ఒక్క పని చేయమని చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఫైనల్ గా ఆయన ఏం చెప్పారంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి. మరి ఇది మనకు ఆజ్ఞాపించిన మాట. కేవలము ప్రార్థన చేసుకోవటము, బైబిల్ చదువుకోవటము, ఇతరులకు మంచి మాటలు చెప్పటము, చర్చ్కి వెళ్ళటము, లేదా కానుకలు ఇవ్వటం, ఇదే కాకుండా ఆయన మనకు ఆజ్ఞాపించిన ఒక మాట, మీరు సర్వ సృష్టికి వెళ్ళి అందరి జనాల్ని నా యొక్క శిష్యులుగా చేయండి. మనం అన్ని చోట్లకి వెళ్ళలేము, కానీ మన చుట్టూ ఉన్న వారిని, మన ఇంట్లో ఉన్న వారిని, మన ఆఫీస్లో మనతో పాటు పనిచేసే వారిని, కనీసం వారికైనా మనము దేవుని యొక్క సువార్త చెప్పాలి. మనం చేసేది కూడా చెప్పిన దానికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు దేవుడు చెప్పిన పనిని మనం కూడా సంపూర్తిగా నెరవేర్చిన వారు అవుతాము. ఆయన చెప్పిన పనిని చేసి అత్యధికంగా లాభం పొందిన వారిని మనం బైబిల్లో చూసాము. అదే రీతిగా ఆయన చెప్పిన పనిని, సువార్త వ్యాప్తిని మన నరాల్లో జీర్ణించుకుపోయి మనం ఏ పని చేసినా ఆయనకి ఘనత కలిగేటట్లు, మనం ఏ మాట మాట్లాడినా అది ఆయన మాటలకి
మ్యాచ్ అయ్యేటట్లు ఉంటే గనక ఖచ్చితంగా మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మెప్పు మహిమ చాలా ఎక్కువగా పొందుతాం. అంతేకాకుండా అందరి ముందు కూడా యేసుక్రీస్తు వారు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మెచ్చుకుంటారు. అటువంటి మెప్పు మన యజమాని నోటిలోంచి రావాలని ఈ లోకములో చాలా మంది తాపత్రయపడతారు. భూలోకపు యజమానిని మెప్పించడానికే మనం ఎంతో కష్టపడితే పరలోకపు యజమాని మనం సృష్టించిన తండ్రి అయిన దేవుని మెప్పించడం అనేది కేవలము ఆయన సువార్త వ్యాప్తి ద్వారా మనకు వస్తుందని తెలిసినప్పుడు అటువంటి ఆజ్ఞను 16-15లో ఉన్న ఆజ్ఞను మనం పాటించకుండా అస్సలు ఉండము. కాబట్టి మనమందరము కూడా ఆయన ఆఖరి ఆజ్ఞని, అది గ్రేట్ కమిషన్ అంటారు కదా, ఆయన కమాండ్ అన్నమాట, ఆ లాస్ట్ ఆజ్ఞ మన జీవితానికి మొట్టమొదటి ఆజ్ఞగా ఉండాలి. దానిని మనం పాటిస్తూ మనం అందరం కూడా ఆయన కన్నుల్లో మంచి ధన్యత కలిగిన జీవితం జీవిద్దాం. దానికోసం చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు చెప్పిన మాటని చెప్పినట్లుగా చేసి అత్యధికమైన లాభం పొందిన అనేక మందిని మేము ఇప్పుడు చూసాం ప్రభా. ఇప్పుడు నువ్వు మా అందరికీ చెప్పింది మార్కు సువార్త 16-15లో ఉంది ప్రభా. అదే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్ అని అంటారు ప్రభా. నాయన నువ్వు ఇచ్చిన ఆజ్ఞ మా జీవితాలకి మొట్టమొదటి ఆజ్ఞ ప్రభా. దానిని మేమందరం పాటించగలిగినట్లు మాకు తోడుగా ఉండమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. As Jesus now, He's always near, with open arms, He's always here.